మైలైన్ యాప్ దేని గురించి యూజ్ చేస్తామంటే ఇంతకుముందు సర్వీస్ యాక్టివిటీస్ ఏదైనా రిపోర్ట్ చేయాలన్నా చేయాలన్నా MyLCI నుంచే చేసేవాళ్ళము. కానీ గత 2 సంవత్సరాలుగా మైలైన్ యాప్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కంప్లీట్ గా MyLine నుంచి చేస్తున్నాం. ఈ MyLine లో కూడా 2 విధాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి ఇక్కడ డెస్క్టాప్ లో MyLine యాప్ నుంచి మనం సర్వీస్ యాక్టివిటీస్ అప్లోడ్ చేయొచ్చు. అదే కాకుండా మనం మొబైల్ నుంచి కూడా చేయొచ్చు. ఫస్ట్ డెస్క్టాప్ నుంచి ఎలా చేయాలో ఒక చిన్న సర్వీస్ యాక్టివిటీ అప్లోడ్ చేయడము, ప్లస్ MyLine లో ఉన్న మిగతా ఫీచర్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. నేను MyLine కింద గో అని దానిపైన క్లిక్ చేసినప్పుడు నన్ను MyLine యాప్ సంబంధించిన సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. ఈ MyLine యాప్ లో నేను హైదరాబాద్ ఎలైట్ ప్రెసిడెంట్ లాగిన్ నుంచి జాయిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు అంటే ఈ సంవత్సరం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పీపుల్ కి సర్వ్ చేశారు, ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేశారు, ఎంత ఫండ్ డాలర్స్ లో దానికి ఆ సర్వీస్ యాక్టివిటీస్ కి ఖర్చు పెట్టబడింది అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఏదైనా సిగ్నేచర్ యాక్టివిటీ మనం చేస్తున్నాం అనుకోండి క్లబ్ లో, ఆ సిగ్నేచర్ యాక్టివిటీని ఇక్కడ పెట్టచ్చు. సిగ్నేచర్ యాక్టివిటీ అంటే ఏంటి అంటే ఉదాహరణకి మన జూబ్లీ హిల్స్ క్లబ్ వాళ్ళు కానీ లేకపోతే మన దగ్గర ఉన్న చాలా క్లబ్స్ ప్రతిరోజు ఈవెన్ సనత్ నగర్ క్లబ్ కూడా ప్రతిరోజు ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర కానీ నీమ్స్ హాస్పిటల్ దగ్గర కానీ 1 month 2 months 3 months బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ సిగ్నేచర్ యాక్టివిటీ అని చెప్పేసి దాన్ని యాడ్ చేసి ఎవ్రీ డే అని చెప్పేసి ఏ రోజు నుంచి ఏ రోజు అంటే రోజు ఏ టైం నుంచి ఏ టైం వర్క్ చేస్తున్నాము, ఎంతమందికి అప్రాక్సిమేట్ ఫుడ్ డొనేట్ చేస్తున్నాము, ఎన్ని రోజుల వరకు 1 month 2 months ఫ్రమ్ డేట్ టు డేట్ ఒకసారి చూపిస్తాను. అది ఇలా నేను చేసేది సర్వీస్ యాక్టివిటీ క్లిక్ చేసి పైన కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఏ యాక్టివిటీ అది హంగర్ రిలీఫా, ఎన్విరాన్మెంటా, డయాబెటీస్ అయితే ఒకవేళ మనం ఒకే చోట కంటిన్యూస్ గా 15 రోజులు డయాబెటీస్ క్యాంప్ పెట్టుకుంటున్నాం అనుకోండి, అప్పుడు డయాబెటీస్ చెక్ చేయండి. లేకపోతే ఒక కంటిన్యూస్ గా ఒక 15 రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మనం మొక్కలు నాటుతున్నాం అనుకోండి ఎన్విరాన్మెంట్ కి, అలాగే వివిధ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు మనకు స్కూల్ అడాప్షన్ చాలా మెయిన్ గా ఉంది కాబట్టి స్కూల్లో పిల్లలందరికీ ఐ చెకప్ చేయిస్తున్నాం అనుకోండి, ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో 800 మంది 1000 మంది వరకు కూడా ఉండొచ్చు, 1000 మంది విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళందరినీ ఒకేసారి చేయలేం కాబట్టి ఒక 1 week 4 రోజులు 5 రోజులు వేస్తూ ఉంటుంది. దాన్ని సిగ్నేచర్ యాక్టివిటీగా పెట్టుకొని 5 days 4 days పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హంగర్ రిలీఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తాను. నేను హంగర్ అని క్లిక్ చేసిన తర్వాత పైన మళ్ళీ కంటిన్యూ అని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫుడ్ కలెక్ట్ చేసి ఇస్తామా, ఓన్లీ ఫుడ్ కలెక్ట్ చేస్తామా, లేకపోతే ప్రిపేర్ చేసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తామా అని చెప్పేసి నేను అదర్ హంగర్ సర్వీస్ యాక్టివిటీ అని చెప్పి సెలెక్ట్ చేస్తాను. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేసి ఓకే, ఇది సిగ్నేచర్ యాక్టివిటీ అని చెప్పేసి నేను చెప్తున్నాను. దాని తర్వాత ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి నీమ్స్ హాస్పిటల్, అడ్రస్, మీన్స్ పంజాగుట్ట, స్టార్ట్ డేట్, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఉదాహరణకి రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి వరకు చేస్తున్నాం, ఓకే నేను June 30th వరకు అంటే 1 month చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. ఏ టైం నుంచి ఏ టైం వరకు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎండ్ ఎప్పుడు అవుతుంది, ఏ డేట్ రోజు ఎండ్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఆ యాక్టివిటీ డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే రాసి ఓకే కంటిన్యూ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడి నుంచి ఇంకోటి ఏంటంటే బ్యూటీ ఆఫ్ దిస్ అంటే దీంట్లో ఉన్న ఒక మంచి ఇంకొక అవకాశం ఏంటంటే మీరు ఎవరినైనా ఇన్వైట్ చేయాలి అనుకుంటే కనుక మీ క్లబ్ మెంబర్స్ ని ఈ 1 month జరిగే సర్వీస్ యాక్టివిటీకి వాళ్ళందరినీ ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ మీ క్లబ్ లోనే కాదు వేరే క్లబ్ లో ఉన్న మెంబర్స్ ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి నేను హైదరాబాద్ ఎలైట్ ని సెలెక్ట్ చేస్తాను. దాంట్లో ఉన్న మెంబర్స్ అందరూ ఇక్కడ కనిపిస్తున్నారు. సో వీళ్ళందరూ ఇన్వైటీస్ లోకి వచ్చేసారు. అలా కాకుండా నేను ఎవరినైనా ఒక వ్యక్తిని మన డిస్ట్రిక్ట్ లోంచి ఇన్వైట్ చేయాలి అనుకోండి, నేను నాగరాజ్ సార్ని ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ సర్చ్ చేస్తే ఆ నేమ్స్ వస్తాయి.
దాంట్లోంచి నేను ఫైండ్ అవుట్ చేసి నాగరాజు గారు చాలా నేమ్స్ వచ్చాయి కాబట్టి దీనిలోంచి చూసుకొని వ్యక్తిని ఇక్కడ క్లిక్ చేసి ఉంటే సార్ యూ కెన్ టైప్ 628143. So for some reasons it's not working now, I guess. Yeah. So అలా మీరు ఒక ఇండివిజువల్లీ మన డిస్ట్రిక్ట్ నుంచి ఎవరినైనా వాళ్ళ మెంబర్ ఐడి కానీ వాళ్ళ నేమ్ కానీ ఇచ్చి వాళ్ళని దీనికి ఈ సర్వీస్ యాక్టివిటీకి ఇన్వైట్ చేయొచ్చు. నేను తర్వాత కంటిన్యూ అనుకోతే వీళ్ళందరికీ ఇన్విటేషన్ వెళ్తుంది. ఒకవేళ వాళ్ళకి మైలైన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే కనుక మైలైన్ యాప్ లో కూడా యు ఆర్ బీన్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ సర్వీస్ యాక్టివిటీ అని చెప్పేసి ఒక అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మనం ఒక సిగ్నేచర్ యాక్టివిటీని రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. మనం యూజువల్ గా చేసేది ఏంటంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఇండియాలో ప్లస్ మన దగ్గర ముందు యాక్టివిటీ ప్లాన్ చేసుకోవడం కన్నా యాక్టివిటీ అయిపోయిన తర్వాత రిపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ మైలైన్ యాప్ లో మనకు ఒక అవకాశం ఏంటంటే ప్లాన్ ఫ్యూచర్ యాక్టివిటీ, అంటే నేను ఒక 1 వీక్ తర్వాత చేసే యాక్టివిటీ ఏదైనా ఉంది, లేకపోతే రేపు చేసే యాక్టివిటీ ఏదైనా ఉంది అనుకుంటే కూడా ప్లాన్ ఫ్యూచర్ యాక్టివిటీ అని చెప్పేసి క్లిక్ చేసి ఇందాక చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో సిగ్నేచర్ యాక్టివిటీ సేమ్ అలాగే చేసుకుంటూ వెళ్ళి నా క్లబ్ లో ఉన్న 4 మెంబర్స్ నో 5 మెంబర్స్ నో నేను ఇన్వైట్ చేస్తే కనుక వాళ్ళందరూ అక్కడికి వచ్చి ఆ సర్వీస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ క్లబ్ లో ఉన్న అందరినీ మైలైన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని ఎంకరేజ్ చేయండి. అప్పుడు మన వాట్సాప్ దీనికన్నా కూడా ఇక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ పంపించేసి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసి అంటే మన సర్వీస్ యాక్టివిటీలో పార్టిసిపేట్ అయ్యేలాగా చేయొచ్చు. అది జస్ట్ క్లిక్ గా ఒకసారి చూపిస్తాను మీకు. ఇందాక చేసింది ఇది సేమ్ ఉంటుంది ఇంటర్ఫేస్ అంతా కూడా, సో సేమ్ అలాగే ఉంటుంది. ఫర్ సమ్ రీజన్స్ అంటే మొన్న అప్డేట్ అయిపోయిన నుంచి ఈ సిగ్నేచర్ యాక్టివిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం రిపోర్ట్ ఫాస్ట్ యాక్టివిటీలో వర్క్ అవ్వట్లేదు. బట్ ఒక సర్టెన్ టైంలో నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడైతే వస్తుందో ఒక 1 వీక్ రేపు, ఎందుకంటే మైలైన్ అనేది చాలా కొత్తగా తీసుకొచ్చిన ఒక యాప్ ఇది. అంటే మొబైల్ యాప్ లోంచి ప్లస్ డెస్క్టాప్ నుంచి మనం సర్వీస్ యాక్టివిటీస్ ని చాలా ఈజీగా చేయాలి అని చెప్పేసి ఇంటర్నేషనల్ లో చాలా మంది మేధావులు కూర్చొని ఆలోచించి తీసుకొచ్చిన ఒక వండర్ఫుల్ సాఫ్ట్వేర్. సో దీంట్లో ఎవ్రీడే కొన్ని అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి. కొత్తగా మనకు అందివ్వాలని చెప్పేసి ఇంకా మన సర్వీస్ యాక్టివిటీస్ రిపోర్ట్ చేయడానికి ఈజీ వే చేయాలి అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో అందుకని కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. తద్వారా ఇప్పుడు ఏమవుతుంది అంటే సిగ్నేచర్ యాక్టివిటీ అనేది మనం అసైన్ చేయడానికి వర్క్ అవ్వట్లేదు. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంకొక 10-15 రోజుల్లో వాళ్ళు ఎప్పుడైతే కొత్తది రోల్ అవుట్ చేస్తారో అది అటాచ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ అంటే మొన్న మన యాక్టివిటీ అయిపోయింది, మన దగ్గర ఫొటోస్ రెడీగా ఉన్నాయి, దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ అని క్లిక్ చేయగానే ఇక్కడ రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. దాన్ని రిపోర్ట్ పైన క్లిక్ చేసి ఇంతకుముందు సర్వీస్ యాక్టివిటీ పాస్ట్ యాక్టివిటీ రిపోర్ట్ చేయాలి అంటే ఇంతకు మనం ప్లాన్ ఫ్యూచర్ యాక్టివిటీ కానీ సిగ్నేచర్ యాక్టివిటీ కానీ ఎలా చూసామో అన్ని ఒక 6 స్టెప్స్ అట్లా కంప్లీట్ చేసిన తర్వాత కానీ సర్వీస్ యాక్టివిటీస్ రిపోర్ట్ చేయలేకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు దాన్ని చాలా సింప్లిఫై చేశారు. నేను ఇందాక చెప్పినట్టు ఎలా అయితే ఎవ్రీడే వాళ్ళు వర్క్ చేస్తూ కొత్త ఆప్షన్స్ ఇస్తున్నారో అలాగే రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీని కూడా ఒకే ఒక పేజీలో సింగిల్ పేజ్ లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టేసి ఈజీగా రిపోర్ట్ చేసుకునే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కోవిడ్ హంగర్ రిలీఫ్ అని చెప్పేసి నా సర్వీస్ యాక్టివిటీ నేమ్ పెడుతున్నాను. మొన్న చేసామనుకున్నా ఒక 2 days బ్యాక్. ఓకే, సింగిల్ డే యాక్టివిటీయా మల్టిపుల్ డేనా? మల్టిపుల్ డే చేస్తే మల్టిపుల్ డే అని సెలెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేసామని సెలెక్ట్ చేస్తే ఒకేసారి మనం దాన్ని రిపోర్ట్ చేయొచ్చు. లేదు సింగిల్ డే అని చెప్పేసి నేను సెలెక్ట్ చేస్తాను. సింగిల్ డే ఎప్పుడు, ఆ డేట్. ఓకే, మొన్న మండే రోజు 25th రోజు నేను యాక్టివిటీ చేశాను. యాక్టివిటీ టైప్ ఏంటి?
సర్వీస్ యాక్టివిటీగా, ఫండ్ రైజింగ్ గా, మీటింగ్ గా, క్లబ్ మీటింగ్ ని కూడా మీరు ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. క్లబ్ మీటింగ్ ని కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఉంది క్లబ్ లో జరిగిన మీటింగ్. సో సర్వీస్ యాక్టివిటీ జరిగింది క్లబ్ లో. సో సర్వీస్ యాక్టివిటీ చేశాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక సిగ్నేచర్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది. ఇది ఎస్ అని క్లిక్ చేస్తే మనం ఇందాక యాడ్ చేసిన సిగ్నేచర్ యాక్టివిటీ ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపించాలి. ప్రస్తుతానికి అది పని చేయట్లేదు కాబట్టి అది నేను వదిలేస్తాను. ఫండెడ్ బై ఎల్సిఎఫ్ గ్రాంట్. మనం చేసిన సర్వీస్ యాక్టివిటీకి ఎల్సిఎఫ్ నుంచి ఏమైనా ఫండ్ వచ్చిందా? ఉదాహరణకి మన బోధన్లో ఉన్న లయన్స్ క్లబ్ ఉంది, లయన్స్ భవన్ ఉంది, లయన్స్ ఐ హాస్పిటల్ ఉంది. దానికి ఏదైనా ఫండ్ వచ్చి దానికి సంబంధించిన ఏదైనా యాక్టివిటీ జరిగితే కనుక ఎల్సిఎఫ్ ఫండ్ చేసింది కాబట్టి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. మనకు మన సొంతంగా క్లబ్ లోంచి పెట్టిన డబ్బులు అయితే కనుక మన మెంబర్స్ కలిసి చేసిందంటే దీన్ని ఎస్ అని చెప్పి క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత కాజ్ ఏంటి? కాజ్ హంగరా, ఎన్విరాన్మెంటా, చైల్డ్హుడ్ క్యాన్సరా, డయాబెటీస్, విజన్, అదర్స్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను హంగర్ కాబట్టి హంగర్ సెలెక్ట్ చేస్తున్నాను. మనం హంగర్ అని పెట్టుకున్నాం కాబట్టి ఓకే. దాని తర్వాత ప్రాజెక్ట్ టైప్ ఏంటి? అది ప్రాజెక్ట్ మనం చేసింది ఏంటి? ఫుడ్ కలెక్షన్ అండ్ ఫుడ్ బ్యాంక్స్, లేకపోతే మీల్ ప్రిపరేషన్. సో మీల్ ప్రిపరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మేము వండేసి వాళ్ళకు వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసాం కాబట్టి మీల్ ప్రిపరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత పీపుల్ సర్వ్. ఎంతమంది పీపుల్కి మనం సర్వ్ చేసాము? ఉదాహరణకి ఒక 300 మందికి మేము ఆ రోజు భోజనాలు పెట్టామని చెప్తున్నాము. సో 300 అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేశాను. అలాగే టోటల్ వాలంటీర్స్, మన క్లబ్ నుంచి ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అంటే ఫుడ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి వాళ్ళకు పంచి ఇంటికి వచ్చే వరకు ఎంతమంది వాలంటీర్స్ ఈ మొత్తం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఉదాహరణకి ఒక 4 పార్టిసిపేట్ చేశారని అనుకుంటాం. ఆ తర్వాత టోటల్ వాలంటీర్ అవర్స్, మనకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి తీసుకెళ్ళి ఇదంతా ఒక 4 అవర్స్ జరిగింది అనుకోండి. 4 వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు కాబట్టి 4 into 4 16 వాలంటీర్ అవర్స్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. అలాగే అడిషనల్ మెట్రిక్స్, ఇది కూడా మనకు మైలయన్ కొత్తగా లాంచ్ అయినప్పుడు ఈ ఆప్షన్ లేకుండింది, బట్ రీసెంట్లీ యాడ్ చేశారు దీన్ని. ఇదేంటంటే ఫండింగ్ కి సంబంధించి అండ్ స్టిల్ ఇప్పుడు కూడా ఇది యూఎస్డీలో ఉంది, యుఎస్ డాలర్స్ లో ఉంది. బట్ రీసెంట్ వెబినార్ లో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీన్ని ఇండియన్ కరెన్సీకి అంటే లోకల్ కరెన్సీ, ఏ దేశం నుంచి అయితే మనం లాగిన్ అవుతామో ఆ దేశానికి సంబంధించిన లోకల్ కరెన్సీ నుంచి ఇది వచ్చే అంటే అక్కడ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి యూఎస్డీలో ఉంది కాబట్టి సరే ఒక $200 ఓకే. ఆర్గనైజేషన్ నేను క్లబ్ మెంబర్స్ ఇచ్చారు కాబట్టి క్లబ్ మెంబర్స్ అని చెప్పేసి రాస్తున్నాను. ఫండ్ రైజ్డ్ అది కూడా $200. ఎంత వచ్చిందో అది మొత్తం నేను ఖర్చు చేశాను కాబట్టి $200 అని వేస్తున్నాను. హూ కెన్ సీ దిస్? ఎవరెవరు ఇది చూడొచ్చు? ఎవ్రీవన్. మల్టిపుల్ డిస్ట్రిక్ట్ కి మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్ కి కాదు, క్లబ్ కాదు, నేను ఎవ్రీవన్ అక్రాస్ ద వరల్డ్ అందరూ నా సర్వీస్ యాక్టివిటీస్ చూడొచ్చు కాబట్టి ఎవ్రీవన్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత డిస్క్రిప్షన్, ఓకే ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేసాము ఏంటి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అని ఉంటే అదంతా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన దగ్గర ఒకవేళ ఆ సర్వీస్ యాక్టివిటీకి సంబంధించిన ఫోటో కనుక ఉంటే ఫోటో గ్యాలరీ అని చెప్పేసి క్లిక్ చేస్తే అప్లోడ్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని చెప్పేసి మన సిస్టమ్ లో ఉన్న ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఓపెన్ అని చెప్తే అది ఇక్కడికి వచ్చేస్తుంది. దాని తర్వాత సేవ్ ఇమేజ్ అని క్లిక్ చేసి ఆ ఇమేజ్ ని కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సేవ్ అని క్లిక్ చేస్తే మీ సర్వీస్ యాక్టివిటీ రిపోర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు వన్ సర్వీస్ యాక్టివిటీ రిపోర్ట్ చేసిన తర్వాత అది వచ్చేసి మీ యాక్టివిటీస్ లో ఉంటుంది. యాక్టివిటీస్ అంటే నెక్స్ట్ ఆప్షన్ నేను చెప్పబోయేది అదే. ఇక్కడ యాక్టివిటీస్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఏవైతే సర్వీస్ యాక్టివిటీ అప్లోడ్ చేశారో, సో ఇది ఒక సిగ్నేచర్ యాక్టివిటీ నేను ఉదాహరణకి నిన్న క్రియేట్ చేసి పెట్టాను. ఈ సిగ్నేచర్ యాక్టివిటీ ఇక్కడ కనిపిస్తుంది. ఇది అప్కమింగ్ యాక్టివిటీస్. సిగ్నేచర్ యాక్టివిటీ అంటే ఇవాళ స్టార్ట్ చేసి ఒక 1 month వరకు వెళ్తుంది కాబట్టి అప్కమింగ్ ఫ్యూచర్ లో రాబోయే యాక్టివిటీ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. అలా కాకుండా పాస్ట్ యాక్టివిటీస్, నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన పాస్ట్ యాక్టివిటీస్ అవన్నీ చూసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఉంటుంది. కొందరికి అంటే ఒక 1 week బ్యాక్ కూడా నాకు కొన్ని క్లబ్స్ ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే ఫొటోస్ అప్లోడ్ చేయడానికి రాలేదు. అప్పుడున్న సాఫ్ట్వేర్ ఇబ్బందుల వల్ల లేకపోతే కొన్ని MyLCA లో చేస్తున్న అప్డేట్స్ వల్ల, మైలైన్ లో జరుగుతున్న కొన్ని చేంజెస్ అప్డేట్స్ వల్ల ఫొటోస్ అప్లోడ్ చేయడానికి రాలేదు.
కానీ ప్రాబ్లం లేదు, మీరు అయినా సర్వీస్ యాక్టివిటీ రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఆ రిపోర్ట్ చేసిన సర్వీస్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. వాటిలో మళ్ళీ ఫోటో అప్లోడ్ చేసుకోవాలి అంటే కనుక ఏ యాక్టివిటీ పైన అయినా సరే ఒకసారి అలా క్లిక్ చేసి ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఎడిట్ యాక్టివిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఉంటుంది ఎడిట్ కరెంట్ ఇమేజ్. కరెంట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇందాక చెప్పినట్టుగా సెలెక్ట్ ఇమేజ్ అని చెప్పేసి మన మొబైల్లో కానీ డెస్క్టాప్ లో ఉన్న ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి దాన్ని సేవ్ అని చెప్పేసి మీరు ఆ విధంగా మీరు ఇంతకుముందు అప్లోడ్ చేయలేకపోయిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో, ఫోటో ఏదైతే ఉంటుందో మీ యాక్టివిటీకి సంబంధించి ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యాక్టివిటీస్ లో ఇక్కడ మీరు గమనిస్తే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఫిల్టర్ చేసుకోవడానికి. ఓకే, ఒకటి క్లబ్ యాక్టివిటీస్. ఇక్కడ నా క్లబ్ కు సంబంధించిన యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. లేదు నేను డిస్ట్రిక్ట్ యాక్టివిటీస్ అని క్లిక్ చేశాను అనుకోండి. ఓకే, డిస్ట్రిక్ట్ సంబంధించిన యాక్టివిటీస్ నా క్లబ్ ఏదైనా చేస్తుంటే కనుక అవి కనిపిస్తున్నాయి. అంటే కొన్ని క్లబ్స్ డిస్ట్రిక్ట్ ఈవెంట్స్ ఏదైనా హోస్ట్ చేయొచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ తరఫున ఒక సర్వీస్ యాక్టివిటీ చేయొచ్చు, అట్లాంటివి సంబంధించిన ఇక్కడ కనిపిస్తాయి. అలాగే మల్టిపుల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏం చేసినా కూడా అది కనిపిస్తుంది. అది కాకుండా యాక్టివిటీ టైప్ ఇందాక చెప్పాను కదా, సర్వీస్ యాక్టివిటీ, ఫండ్ రైజింగ్, మీటింగ్, డొనేషన్, ఇలాంటివన్నీ ఫిల్టర్ చేసుకొని చూసుకోవడానికి. యాక్టివ్, డ్రాఫ్ట్, రిపోర్టెడ్, అన్రిపోర్టెడ్. అంటే మనం కొన్ని సర్వీస్ యాక్టివిటీస్ అన్రిపోర్టెడ్ అంటే ఏంటంటే మీ క్లబ్ లో మెంబర్ ఎవరైనా కూడా సర్వీస్ యాక్టివిటీ క్రియేట్ చేసి పెట్టవచ్చు, కానీ రిపోర్ట్ చేసే అధికారం మాత్రం క్లబ్ ప్రెసిడెంట్ కి కానీ, సెక్రటరీకి కానీ, జిఎస్టీ కోఆర్డినేటర్ కి కానీ, లేకపోతే క్లబ్ అడ్మిన్ కి కానీ, వీళ్ళ నలుగురికి మాత్రమే ఉంటుంది. సో వాళ్ళ నలుగురిలో ఎవరైనా ఒకరు లాగిన్ అయిపోయి ఆ ఒక సర్వీస్ యాక్టివిటీని ఇంటర్నేషనల్ కి రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా కాజ్, మనకు హంగర్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, చైల్డ్హుడ్ క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, విజన్ కానీ, లేకపోతే ఎనీ అదర్ సర్వీస్ యాక్టివిటీ, దానికి సంబంధించినవి కూడా మనం ఎన్ని యాక్టివిటీస్ చేస్తామని చెప్పేసి ఫిల్టర్ చేసుకొని చూడొచ్చు. ఉదాహరణకి విజన్ సంబంధించేసి నేను క్లిక్ చేశాను. విజన్ కి సంబంధించి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్ ఒక 4 కార్యక్రమాలు చేసింది ఇప్పటి వరకు ఈ ఇయర్ లో. సో అవన్నీ ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి అది చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇది యాక్టివిటీస్ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. సరే, ఇది బాగానే ఉంది. యాక్టివిటీస్ లో ఇంకా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ పైన కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ 320D అని ఉంది. ఇదేమో క్లబ్ లెవెల్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్ని యాక్టివిటీస్ జరిగాయి అని చూసుకోవాలనుకుంటే డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేసి పాస్ట్ యాక్టివిటీస్కి వెళ్తే డిస్ట్రిక్ట్ లో జరిగిన అన్ని క్లబ్బులకు సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఎన్ని యాక్టివిటీస్ జరిగాయి, ఏం జరిగాయి, ఎప్పుడు రిపోర్ట్ చేశారు, అంటే ఆ క్లబ్ ఏ క్లబ్ రిపోర్ట్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. అలాగే మల్టిపుల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్ లో జరిగిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్ లో అంటే మిగతా డిస్ట్రిక్ట్ లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేశారు ఏంటి. అంతేకాదు ఇసామీలో, మన ఇండియా, సౌత్ ఏషియా, ఈ వివిధ కంట్రీస్ లో ఇసామీలో జరిగిన యాక్టివిటీస్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచి చూసే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్. ఇదే కాదు, కంప్లీట్ ఆల్ ఎల్సిఏ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మొత్తంలో జరిగే సర్వీస్ యాక్టివిటీస్ ని కూడా మనం ఇక్కడ నుంచి చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క లైన్ మెంబర్కి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ మొత్తం చూసే అవకాశం ఉంటుంది. వరల్డ్ మొత్తంలో ఎలాంటి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ నుంచి మనకు చాలా ఈజీగా చూసి ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మై ఫ్రెండ్స్, లైక్ ఈ మై లయన్ యాప్ లో ఉండే ఫీచర్స్ అన్నిటిని మీరు వినియోగించుకుంటారని, కంటిన్యూస్ గా మీ సర్వీస్ యాక్టివిటీస్ రిపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది సర్వీస్ యాక్టివిటీస్ రిపోర్ట్ ఎలా చేయాలి ఏంటి అని. అలాగే మై లయన్ లో ఇంకొక మంచి ఆప్షన్ ఉంది, అదేంటంటే మెట్రిక్స్. మెట్రిక్స్ కూడా సేమ్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో, మల్టిపుల్ లెవెల్లో ఇందాక సర్వీస్ యాక్టివిటీస్ చూసాం ఫోటోస్ తో సహా. ఇక్కడ ఏంటంటే ఆ సర్వీస్ యాక్టివిటీస్ డ్రిల్ డౌన్ చేసి, నేను నిన్న ఈవినింగ్ ఒక మెసేజ్ పంపించాను, ఇలాంటి రిపోర్ట్ మీరు చూడాలంటే ఈ సెషన్ అటెండ్ అవ్వండి. ఇక్కడ నుంచి తీసుకుంది. అంటే హైదరాబాద్ ఎలైట్ ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్, ఎంతమంది పీపుల్కి సర్వ్ చేసింది, ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసింది, అలాగే డిస్ట్రిక్ట్ మొత్తం 320D కలిపి ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసింది, ఎంతమంది పీపుల్కి సర్వ్ చేసింది, అదే కాకుండా మల్టిపుల్ డిస్ట్రిక్ట్,
అయితే సౌత్ ఏషియా కాకుండా LCA లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కంప్లీట్ గా ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసింది, ఎంతమంది పీపుల్ సర్వ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ మొత్తం జూలై 1 నుంచి జూన్ 30 వరకు సంబంధించింది. అంటే జూన్ 30 రాలేదు కాబట్టి ఈ రోజు వరకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే ఈ లైనస్టిక్ ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇంకా కిందికి వెళ్తే ఇదే సేమ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా అయితే ఇక్కడ చేంజ్ చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ కింద కూడా అప్డేట్ అవుతుంది. ఒక్కొక్క సర్వీస్ ఏరియాకి సంబంధించేసి ఏ క్లబ్ ఎన్ని సర్వీస్ ప్రోగ్రామ్స్ చేసింది అనేది కూడా మీకు చూడవచ్చు. ఎంతమందికి సర్వ్ చేసింది అనేది. అచ్చంపల్లి బోధన్ ఉదాహరణకు ఉంది, 51,735 మంది పీపుల్ కి సర్వ్ చేసింది. బాగానే ఉంది. ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ ద్వారా చేసింది ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్. నేను దీనిపైన క్లిక్ చేసినప్పుడు సుమారుగా 12 సర్వీస్ యాక్టివిటీస్ డయాబెటీస్ సంబంధించి చేసింది, 15 ఎన్విరాన్మెంట్కి సంబంధించి చేసింది, 1 చైల్డ్హుడ్ క్యాన్సర్ కి సంబంధించి చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. అలాగే వాలంటీర్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఆ సర్వీస్ యాక్టివిటీస్ కి సంబంధించి, అలాగే ఎంత ఫండ్స్ డొనేట్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏదైనా క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్ ఏమి రిపోర్ట్ చేయకపోతే, ఉదాహరణకి అన్నారం ప్రకృతి నివాస్ కానీ, ఆర్మో గ్రీన్ కానీ, బాన్స్వాడ కానీ, వీళ్ళు ఒక సర్వీస్ యాక్టివిటీ కూడా రిపోర్ట్ చేయలేదు ఇక్కడ వరకు. సో వాళ్ళది 0 అని కనిపిస్తుంది. సో ఈసారి మన టార్గెట్ ఏంటంటే వీలైనంత వరకు కంప్లీట్ గా 100% రిపోర్ట్ చేయించాలి అని చెప్పేసి నాగరాజ్ సార్ రిక్వెస్ట్ చేస్తే ఈ 2 hours సెషన్ ని ప్లాన్ చేశారు. మీ అందరికీ ఈ విషయం నేర్పించి MyLCIని ఎలా యూజ్ చేయాలనో మీకు అందరికీ తెలియజేసి కంప్లీట్ గా 100% సర్వీస్ యాక్టివిటీస్ రిపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి జరుగుతున్న ఒక ప్రయత్నం. అలాగే ఒక విధంగా మన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎలైట్ ని సెలెక్ట్ చేశాను నేను. నాకు సర్వీస్ యాక్టివిటీస్ సంబంధించి సెలెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ రిపోర్ట్ చేయడానికి ప్రతిసారి మనకి ఇబ్బంది అవుతుంది. అంటే ఇంతకుముందు MyLCI ఉన్నప్పుడు సీనియర్ పాత వాళ్ళకి అందరికీ తెలుసు MyLCI వర్క్ చేసినప్పుడు అందులో ఎక్స్పోర్ట్ అని సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటే ఫొటోస్ తో సహా చాలా ఈజీగా వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఒక ఎక్సెల్ ఫైల్ ఫార్మాట్ లో వస్తుంది. ఒకసారి అది చూపిస్తాను. ఇలా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అంటే ఏం చేశాము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇలా కంప్లీట్ మనం అక్కడ ఏ ఫీల్డ్స్ అయితే పెడతామో ఆ ఫీల్డ్స్ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా రిపోర్ట్ గా మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక సర్వీస్ యాక్టివిటీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లబ్ కి సంబంధించింది కానీ డిస్ట్రిక్ట్ సంబంధించింది కానీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన స్టాట్స్ మన క్లబ్ కి సంబంధించిన స్టాట్స్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మన రీజియన్ లో కానీ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేశారు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈజీగా ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ జోన్ చైర్పర్సన్ కానీ రీజన్ చైర్పర్సన్ కానీ ఎన్ని యాక్టివిటీస్ చేశాము, ఎంతమంది బెనిఫిషియరీస్ అయ్యారు, ఎంతమంది పీపుల్కి మనం సర్వ్ చేసాము, ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసాము అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది MyLion యాప్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు ఇందాక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాని ద్వారా దీంట్లో లాగిన్ అవ్వచ్చు. MyLion యాప్ లో ఒకసారి లాగిన్ అయిపోయిన తర్వాత ఒకవేళ లేకపోతే కనుక ప్లే స్టోర్ లో కానీ లేకపోతే మీ యాప్ స్టోర్ లో కానీ ఐఫోన్ అయితే యాప్ స్టోర్ లో ఈ యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అది ఈ బ్లూ కలర్ లో ఉంటుంది MyLion అని చెప్పేసి. MyLion అని క్లిక్ చేస్తే చాలా వేరే యాప్స్ వచ్చాయి, బట్ MyLion అనే యాప్ చాలా అంటే మనకు కావాల్సిన MyLion యాప్ ఈ బ్లూ కలర్ లో ఉంటుంది. అదేవిధంగా యాప్ ఓపెన్ చేయగానే ఇలా ఫస్ట్ స్లైడ్ ఏదైతే ఉందో అకౌంట్ లాగిన్ అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది. ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోయి ఉండింటే కనుక మీరు ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఓవర్లాప్ అయిపోయింది. లయన్ మెంబర్ కానీ నాన్ లయన్ మెంబర్ కానీ ఎవరు అనేది మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, గెస్ట్ అయితేనేమో నాన్ లయన్ మెంబర్, లయన్ మెంబర్ అయితేనేమో లయన్స్ మెంబర్. నాన్ లయన్ మెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ గెస్ట్ అయితే మన లయన్ మెంబర్ అయితే కనుక లయన్స్ మెంబర్ అని చెప్పేసి క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇందాక అడిగిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అడుగుతుంది ఇక్కడ. మెంబర్ ఐడి కానీ, ఈమెయిల్ అడ్రస్ కానీ, పాస్వర్డ్ కానీ 2 times పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి యాజ్ పర్ ఇంటర్నేషనల్ లేకపోతే కనుక ఇది రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వదు. సో కంపల్సరీగా ఆ ఇన్ఫర్మేషన్ యాజ్ గా ఉండాలి. దాని తర్వాత ఒకసారి ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది స్క్రీన్. అంటే మీ పాత యాక్టివిటీస్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ పైన ప్లస్ మార్క్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది కింద. దాన్ని సెలెక్ట్ చేస్తే క్రియేట్ పాస్ట్ యాక్టివిటీ టు రిపోర్ట్ అనే బటన్ కింద ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. సేమ్ మన డెస్క్టాప్ లో ఎలా చేస్తామో ఇక్కడ అలాగే ఉంటుంది. రిపోర్ట్ పాస్ట్ యాక్టివిటీ టు క్రియేట్ పాస్ట్ యాక్టివిటీ టు రిపోర్ట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత అగైన్ ఇలా పాస్ట్ యాక్టివిటీ రిపోర్ట్ చేయడానికి ఈ ఆప్షన్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక సింగిల్ పేజ్ లాగానే ఉంటుంది. ఇక్కడ మీ యాక్టివిటీ నేమ్, డిస్క్రిప్షన్, కాజ్ ఏంటో కాజ్ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, డేట్ సెలెక్ట్ చేయడానికి ఇట్లా వస్తుంది ఆప్షన్ మీకు. ఇవన్నీ ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే ఎవరో చూడొచ్చు, ఎవ్రీవన్, ఇవంతా క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ లో ఎంతమంది పీపుల్స్ సర్వ్ చేశాము, వాలంటీర్స్ ఎంతమంది, టోటల్ వాలంటీర్ అవర్స్ ఎంత ఫండ్స్ డొనేట్ చేశాము, ఆ ఫండ్స్ ఎవరు ఇచ్చారు, ఎంత ఫండ్స్ రేజ్ అయ్యింది, మొత్తం ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇందాక మనం వెబ్ యాప్ లో అంటే డెస్క్టాప్ లో ఎలా అయితే చూసామో సైట్ నుంచి అట్లాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలి. దీన్ని కూడా ఇంకా సింప్లిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి ఇది కూడా ఒక పేజ్ లో అయిపోయేలాగా చేసే ప్రయత్నం ఇంటర్నేషనల్ నుంచి జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్ నౌ అని క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే బై రిపోర్టింగ్ యువర్ సర్వీస్ ఇంపాక్ట్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ ఎల్సిఏ సర్వీస్ మెట్రిక్స్. అంటే మీరు ఇక్కడ నుంచి రిపోర్ట్ చేస్తే కనుక కంప్లీట్ ఎల్సిఏలో ఉన్న ఇందాక చూసాం కదా మా డిస్ట్రిక్ట్ లో, మల్టిపుల్ లో, ఇంటర్నేషనల్ లో, ఇసామిలో ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ ఉన్నాయి అనేది అందులో ఇంక్లూడ్ అవుతుంది అని చెప్పేసి ఒక అలర్ట్ ఇస్తుంది. మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు గమనించారా, మనం ఫోటో పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు ఇప్పటి వరకు. ఇంతకుముందు మనం డెస్క్టాప్ లో అయితే ఏమైంది, ఫోటో అక్కడే అప్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. కానీ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకునే అవకాశం ఇక్కడ లేదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎంటర్ చేశాము. సరే ఒకసారి ప్రొసీడ్ అన్న తర్వాత అది మీ యాక్టివిటీస్ లోకి వచ్చేస్తుంది. యాక్టివిటీస్ లో ఫస్ట్ యాక్టివిటీ వస్తుంది. ఒక్కొక్కసారి అది కనిపించకపోతే కనుక మీ పేజ్ ని రిఫ్రెష్ చేయండి. ఒకసారి కిందికి అలా యాడ్ చేసి వదిలేస్తే కనుక పేజ్ రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయిన తర్వాత మీరు లేటెస్ట్ గా యాడ్ చేసిన యాక్టివిటీ పైన ఫస్ట్ యాక్టివిటీగా ఉంటుంది. దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. ఆ యాక్టివిటీ పైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మళ్ళీ అంటే మీరు ఇంతకుముందు ఏదైతే సబ్మిట్ చేశారో అదంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది. కనిపించినప్పుడు మీరు గమనిస్తే పైన ఫోటో వచ్చింది కదా, బై డిఫాల్ట్ ఫోటో, అందరి ఒక ఫోటో, డయాబెటీస్ ఒక ఫోటో, ఇంటర్నేషనల్ నుంచి ఆల్రెడీ ప్రీ డిఫరెంట్ గా వాళ్ళు ఒక ఫోటో పెట్టేసి ఉన్నారు. ఆ ఫోటో ఉంటుంది. ఆ ఫోటోని ఎడిట్ చేయాలి అనుకుంటే ఈ ఫోటో పైన ఒక చిన్న సర్కిల్ లో పెన్సిల్ మార్క్ తో ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఇక్కడ నేను నా మౌస్ దాని దగ్గర పెట్టాను. ఈ పెన్సిల్ మార్క్ లో ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేస్తే కనుక మీకు ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్లోడ్ యువర్ ఫోటో అని, సేవ్ అని, క్యాన్సిల్ అని. ఏదో ఫోటో ఓకే అనుకుంటే క్యాన్సిల్ నొక్కేయండి. లేదు ఫోటో అప్లోడ్ చేయాలి అంటే అప్లోడ్ యువర్ ఫోటో అని క్లిక్ చేస్తే మీ కెమెరాతోనే గ్యాలరీలోనా అనే అవకాశం వస్తుంది. కెమెరా అంటే కెమెరా ఆన్ చేసి ఒకవేళ మీరు అక్కడే సర్వీస్ యాక్టివిటీ చేస్తుంటే కనుక డైరెక్ట్ గా ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు. లేదు గ్యాలరీలో అంటే మీరు ఆల్రెడీ ఫోటో తీసుకొని ఉంటే కనుక గ్యాలరీలోకి వెళ్ళిపోయి ఆ ఫోటో ఎక్కడుందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక అది అప్డేట్ అవుతుంది. ఈ విధంగా చాలా ఈజీగా మైలైన్ యాప్ నుంచి కూడా ఒక విషయం గమనిస్తారు, మైలైన్ యాప్ లో ఓన్లీ సర్వీస్ యాక్టివిటీస్ పెట్టుకోవడానికి మ్యాట్రిక్స్ అంటే మన క్లబ్ లో ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ అయ్యాయి ఏంటి అని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప MyLCAలో మనం చేసింది మెంబర్ ఎడిట్ అవన్నీ ఆప్షన్స్ ఇక్కడ ఏమి ఉండవు. ఓన్లీ మైలైన్ కి సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే ఈ మైలైన్ సంబంధించిన మొబైల్ యాప్ లో ఉంటాయి. ఈ విధంగా మీరు సర్వీస్ యాక్టివిటీస్ ని ఇక్కడి నుంచి కూడా చాలా ఈజీగా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది.